చందమామ కథ అంగరక్ష. పులింద రాజ్యానికి పాలకుడు సుగుణసింహుడు. ఆయన నిండు 40 సంవత్సరాలు రాజ్యం ఏలాడు. ఆ 40 సంవత్సరాలు ప్రజ ధనధాన్యాలతో పాడి పంటలతో సమస్తమైన సిరి సంపదలతో తులతూగుతూ ఉండేవారు. సుగుణసింహుడికి వృద్ధాప్యం వచ్చేసింది. ఇక రాజ్యభారం కొడుకుపైన పెట్టేసి తను దైవ చింతనలో గడపాలనే ఆలోచన కలిగింది. ఈ ఆలోచనలతో ఆయన ఒక పున్నమి నాటి రాత్రి తన అంతఃపురంలో అటూ ఇటూ పచారు చేస్తూ ఉండగా కోట గంటలు కంగు కంగుమని 12 సార్లు మోగడం వినపడింది. గిరుక్కున తిరిగి ఒకసారి హంసతులిక తలుపం వైపు చూసేసరికి సుగుణసింహుని కన్నులు జిగేలుమన్నాయి. ఏమంటే 16 వన్నె బంగారు ఛాయగల దేహ కాంతితో మెరిసిపోతూ ఒక సుందరి ఆ తల్పం పైన కూర్చుని ఉంది. రాజు ఆశ్చర్యపోయాడు. రాజా, నన్ను ఎరుగావా అని అడిగింది సుందరి. అలానే నిల్చుండిపోయాడు రాజు. నా పేరు యశోదేవత. నీవు ధర్మ మార్గం తప్పకుండా రాజ్యం నడిపించి నీ కీర్తి దశ దిశలా వ్యాపింపజేసేది ఎవరనుకున్నావు? నేనే అన్నది. చాలా సంతోషించాడు రాజు. దేవి, నా కీర్తి నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞుణ్ణి. అయితే నా తరువాత నా కుమారుడి పాలనలో ధర్మం ఎలా నడుస్తుందో అనేది నాకు పట్టుకున్న ఆలోచన అన్నాడు. అందుకు యశోదేవత, రాజా, ఎందుకు దిగులు? నిన్ను నడిపినట్టే నీ కొడుకును నడుపుతాను, చింతించకు అంటూ అంతర్ధానమైపోయింది. మరి కొద్ది రోజులకే సుగుణసింహుడు మరణించాడు. సుగుణసింహుని కొడుకు శీలసింహుడు గద్దె ఎక్కి అన్ని విధాల తండ్రికి తగిన పుత్రుడు అని పేరు పొందాడు. తండ్రి నాటి నుంచి ఉంటున్నటువంటి వృద్ధ మంత్రి ధర్మపాలుడిని తను కూడా ఆస్థానంలో సలహాదారుగా నియమించుకున్నాడు. ఇలా ఉండగా ఒక పున్నమి నాటి రాత్రి సుగుణసింహునికి కనిపించినట్టే శీలసింహునికి కూడా యశోదేవత తూలికా తల్పం మీద ప్రత్యక్షమైంది. శీలసింహుడు ఆమె పట్ల భక్తి వినయాలు అగుపరిచాడు. దేవి శీలసింహుణ్ణి దేవిస్తూ, నాయనా, ఈ ఉంగరమే నీకు అంగరక్ష. ఎప్పుడైతే నీ బుద్ధి ధర్మం తప్పి వక్ర మార్గానికి పోతుందో అప్పుడు ఈ ఉంగరం నీ వేలు నొక్కుతుంది. ఈ హెచ్చరిక గుర్తించి పొరపాటును సరిదిద్దుకుంటూ ఉండు అంటూ హితబోధ చేసి ఒక ఉంగరమిచ్చి అంతర్హితురాలైంది. దేవి దయకు విస్తిపోతూ శీలసింహుడు తనకు అంగరక్షగా ప్రసాదింపబడిన ఉంగరాన్ని ఉత్సాహంతో ధరించాడు. ఉంగరం మహిమ వల్లను మంత్రి ధర్మపాలుడి సలహాల వల్లను శీలసింహుడి పరిపాలన చాలా కాలం ఎంతో నేర్పుగా ధర్మయుతంగా సాగింది. అయితే ఎంతటి కట్టుదిట్టంలో ఉన్నప్పటికీ యువకుడైన శీలసింహునిలో రాజ్యకాంక్ష అప్పుడప్పుడు ఉబుకుతూనే ఉండేది. రాజ్యకాంక్షతో పాటు శీలసింహుడి మనస్సు మారిపోయింది. ఇది ధర్మం, ఇది అధర్మం అనే విచక్షణ జ్ఞానం నశించింది. దురాశ పుట్టింది, శని పట్టింది. దుష్ట సంకల్పాలను దోహదం చేయటానికి తగిన పరివారమంతా చుట్టూ చేరారు. ఆ పరివారానికి పెద్ద దుందుభి అనే సేనానాయకుడు. వీడికి రాజుకి స్నేహం మిక్కుటమైంది. రాజైన వాడికి రాజ్య విస్తరణ చేసుకోవడమే ప్రజ్ఞ. ఇందుకోసం ప్రాణాలైనా బలి చేసి రాజు ధర్మం నిలబెట్టుకోవాలి అని దుందుబి దుర్బోధలు చేసి శీలసింహుణ్ణి పురికెక్కిస్తూ వచ్చాడు. దుందుబి నూరు పోసే ఈ బోధల ముందు మంత్రి ధర్మపాలుడి మాటలు శీలసింహుడికి చెవికెక్కటమే మానివేసినాయి. అందుచేత క్రమంగా మంత్రి మాటలను తోసిపెట్టడం ప్రారంభించాడు. రాజు అధర్మంగా అకారణంగా ఇరుగు పొరుగు సామంతరాజుల మీదకి ఆకస్మికంగా దాడికి వెళ్ళటం పనిగా పెట్టుకున్నాడు. మొండిపెట్టు, క్రౌర్యం అతనిలో బాగా విజృంభించినాయి. ఒళ్ళు తెలిసే స్థితిలో లేడని చెప్పిన అతిశయోక్తి కాదు. అటువంటప్పుడు అంగరక్షణ అయినటువంటి తన వేలి ఉంగరం ఎంత నొక్కినా అతడు గమనించకపోవటంలో ఆశ్చర్యమేముంది? ఈ విధంగా శీలసింహుడు మునుపటి శీలసింహుడు కాదు అని పేరు మోగిపోయింది. ఇప్పటి శీలసింహుడు పరమ దుర్మార్గుడు, క్రూరుడు. అనేకమైన చిన్న రాజ్యాలను అన్యాయంగా పడవేసుకుంటూ వచ్చాడు.
ఇలా యుద్ధాలు సాగించే తన వేడుక కోసం కొత్త కొత్త పన్నులు ఎన్నో విధించాడు. రాజులో కలిగిన ఈ మార్పు వల్ల ప్రజలు యమయాతనలు అనుభవించవలసి వచ్చింది. ప్రభువు పైన ప్రజకు ఉండే భక్తి విశ్వాసాలు సడలిపోయినాయి. అతడి దుష్ట చర్యలకు సహించలేక తన స్వంత సేనలే అసహ్యించుకొని ఎదురు తిరిగినాయి. ఇంత చేసి చివరకు శీలసింహుడికి తనపైన తనకే రోత పుట్టేటంత క్లిష్ట పరిస్థితులు ఏర్పడినాయి. లోకానికి ఎదురు ఇది నేనెందుకు ఈ రాజ్యాలన్నీ జయించాలి? ఎందుకు పాపం అంతమంది రాజ్యాలను అన్యాయం చేసి కలుపుకోవాలి? ఏమి బావుకునేందుకు ఇన్నిన్ని పన్నులు విధించి ప్రజను వేధించాలి అంటూ ఈ విధంగా తనకు తనే ఎన్నో ప్రశ్నలు వేసుకోసాగాడు. ఒక్క ప్రశ్నకు మనస్సు సమాధానం చెప్పలేకపోయింది. తన క్షేమం కోరిన వృద్ధ మంత్రి ధర్మపాలుడు సలహాలు పెడచెవన పెట్టినందుకు, దేవి ప్రసాదించిన ఉంగరాన్ని ధిక్కరించినందుకు శీలసింహుడు ఎంతగానో నొచ్చుకున్నాడు. ఇలా ఉండగా వృద్ధ మంత్రి ధర్మపాలుడు మరణించాడు. శీలసింహుడికి తెలియకుండానే తనకు దుర్బోధలు చేసిన మంత్రులు, మిత్రులు రాజ్యాన్ని హస్తగతం చేసుకోసాగారు. రాజ్యంలో హత్యలకు, చోరీలకు హద్దే లేకుండా పోయింది. రాజభవనంలోనే ఒక రోజున కలవరం బయలుదేరింది. ఈ కలవరానికి నగరమంతా అట్టుడికినట్టుగా ఉడికిపోతున్నది. ఇదంతా ఏమిటి అని ప్రశ్న వేశాడు శీలసింహుడు. ఇంకేముంది, మీ మేనకోడలు పావనిని ఉరితీయబోతున్నారు అని చెప్పారు. కలగాసి మేలుకున్నట్లయింది శీలసింహుడికి. ఆ క్షణం నుంచి అతనిని ఉంగరం విడవకుండా నొక్కుతూనే ఉంది. వెంటనే మేనకోడలిని రప్పించాడు. ఆమె దైన్యావస్థకు వలవల ఏడ్చాడు. మిత్రులు చేసిన కుట్ర, ద్రోహం ఆమె వల్ల అతడు గ్రహించి తక్షణమే వాళ్ళందరినీ ఖైదు చేయించాడు. ఈసారి అతని వేలు విడవక గట్టిగా నొక్కుతూ ఉండిన ఆ ఉంగరం గప్పున ఒక్కమారుగా వింత కాంతితో వెలిగింది. ఆ క్షణమందే శీలసింహునికి జ్ఞానోదయం అయింది. అప్పుడు తనను కాపాడే అంగరక్షణను పూర్తిగా నమ్ముకున్నాడు. దేవి ప్రభావం తెలుసుకున్నాడు. తండ్రి కోరికను జ్ఞాపకం తెచ్చుకున్నాడు. నాటి నుండి మరెన్నడూ శీలసింహుడు ధర్మ మార్గం వీడనే లేదు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 సెప్టెంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత్రి టి కల్పవల్లి గారు, కర్నూలు నుంచి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.